నమస్కారం. నేను మీ అడ్వకేట్ కుటుంబరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది? అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధానికి ఎంత ఖర్చు అవుతోంది? ఇరాన్ ఎంత ఖర్చు పెడుతోంది? ఇరాన్ దగ్గర ఎంత ఆయుధ శక్తి ఉంది? ఎంత డ్యామేజ్ చేయగలదు ఈ ప్రపంచాన్ని కానీ, అరబ్ దేశాలని కానీ? దాని దగ్గర ఉన్న ఆయుధాల శక్తి ఎంత? ఇంకా ఎన్ని రోజులు ఇట్లా వాడుతుంది? దానివల్ల ఆర్థిక ప్రపంచం ఏ దిశగా పయనిస్తుంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అమెరికా ఈరోజు దాదాపుగా 5 నుంచి 6 F-15 విమానాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. దాని విలువ వచ్చి 9,500 కోట్లు పై మాటే అన్నమాట. అంటే యుద్ధంలో ఇప్పుడు అమెరికా 9,500 కోట్లు, ఆ పైన చాలా స్థావరాలు పోయినాయి. మొత్తం మీద 20,000 కోట్ల వరకు కూడా అమెరికా నష్టపోయింది ఖమేనీ హత్యతోటి. ఇరాన్‌తో యుద్ధం, ఖమేనీ హత్య, అమెరికా నష్టం ఎంత? రెండో ప్రపంచ యుద్ధంలో కూడా ఇంత నష్టం అమెరికాకి ఎప్పుడు వాటిల్లలేదు. ఇంత నష్టపోయింది అమెరికా. ఈరోజు మనం చూస్తే ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ మీద దాడి చేసినాయి. ఇరాన్‌లో ముఖ్య నేత ఖమేనీతో పాటు 40 మందిని కూడా చంపేశారు. అందరూ కూడా చనిపోయారు. ఇదంతా కూడా ఎందుకు జరిగింది? వాళ్ళు ఏమంటున్నారు? అణుయుద్ధాలు ఇరాన్ తయారు చేస్తుంది, తయారు చేయకుండా ఆపాలి, చేయాలి అని చెప్పి అమెరికా, ఇజ్రాయెల్ అంటున్నారు. నిజంగా వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు కనుక ఉంటే కనుక ఈ పాటికి వాడేది కదా. ఖమేనీ చనిపోయిన తర్వాత అయినా వాడలేదు, చేయలేదు. గతంలో కూడా మనము సద్దాం హుస్సేన్ కూడా ఇదే నెపంతో అప్పుడు కూడా చంపేశారు. జీవాయుధాలు, అణ్వాయుధాలు అని చెప్పేసి. అంటే బలవంతుడు తనకి ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా చేయొచ్చు, చెందొచ్చు. ఈ ప్రపంచంలో బలవంతుడితే రాజ్యం అయిపోయింది. దీని ఏ చట్టాలు కూడా ఎక్కడ అరికట్టలేకపోతున్నాయి, చేయలేకపోతున్నాయి. మనం ఇండియాలో చూసినా సరే అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షాల మీద కేసులు పెడుతున్నారు, మళ్ళీ ప్రతిపక్షాల వాళ్ళు అధికారంలోకి రాగానే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. దానికి ఎగ్జాంపుల్ గా మొన్న చూస్తే కేజ్రీవాల్ కేసు జరిగింది. ఆ కేజ్రీవాల్ ఆరోపణలే కరెక్ట్ కాదు అని చెప్పి కోర్టు నిర్ధారించింది, చెందింది. అంటే దానివల్ల ఏం ప్రభావం జరిగింది? అటు ఢిల్లీలోను, ఇటు తెలంగాణలోను, 2 రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు మారిపోయినాయి ఆ కేసు వల్ల. ఇప్పుడు జెలెన్స్కీ మీదకి రష్యా వెళ్తుంది చేస్తుంది. కానీ వీళ్ళలాగా జెలెన్స్కీని చంపలేదు, చేయలేదు. చైనా కావాలంటే తైవాన్ని ఆక్రమించుకోవచ్చు, కానీ చైనా తైవాన్ని ఆక్రమించుకోవట్లేదు, చెందట్లేదు. మన భారతదేశం కూడా ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఆక్రమించవచ్చు, పాక్ ఆక్రమించిన దాన్ని విడుదల చేయొచ్చు. కానీ అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడే ఉంది తప్ప భారతదేశం ఎక్కడా కూడా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఎటువంటి దాడులు చేయట్లేదు, చెందట్లేదు. కానీ ఇరాన్, అమెరికా మీద జరిగే దాడి ఎంత ఖర్చు అయింది, ఏమిటి అనేది మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను. ఇప్పుడు ఇరాన్ దగ్గర షాయిద్ 136 అని ఒక డ్రోన్ ఉంది. దాని కాస్ట్ 8 లక్షల నుంచి 40 లక్షలు ఉంటుంది. దాన్ని ప్రయోగించి ఇరాన్ ఏమేం చేస్తోంది? పవర్ స్టేషన్ డ్యామేజ్ చేస్తే 50 నుంచి 200 కోట్లు రిపేర్ అవడానికి అవుతుంది. ఆయిల్ స్టోరేజ్ మీద దాడి చేస్తే 100 కోట్ల నష్టం జరుగుతుంది. ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అట్లాగే ఎయిర్పోర్ట్ మీద కనుక వేసినట్లయితే 20 నుంచి 100 కోట్లు ఖర్చు అవుతున్నాయి. నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే 20 లక్షల డ్రోన్ తోటి ఇరాన్ చేయగలిగిన నష్టం ఎన్ని 100 కోట్లు చూసారా? ఒక చిన్న డ్రోన్ చేసేది అది ఇప్పుడు ఇరాన్ ఎక్కువగా వాడుతుంది, చేస్తుంది. అంతేకాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులందరికీ కూడా ఒక పక్క టెన్షన్. వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకి ఏమవుతుంది? అరబ్ దేశాల్లో 1 కోటి మంది పైన భారతీయులు ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే ఇక్కడ వాళ్ళు కంగారు పడుతున్నారు. అంతేకాకుండా ఇరాన్లో వాళ్ళ ప్రజలు కానీ అందరూ కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. వీటన్నిటికీ కారణం కేవలం అమెరికా దుందుడుకు చర్య, ఖమేనీని చంపడమే. అతను బతుకున్నా చేసినా ఇంతకన్నా నష్టమైతే ఏం జరగదు. దీన్నే ఎసిమెట్రిక్ వార్ఫేర్ అని చెప్పి అంటారు, ఇరాన్ చేసే దాన్ని. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్న బ్యాలిస్టిక్ మిసైల్స్ దగ్గరికి వద్దాం. అది 25 కోట్ల నుంచి 65 కోట్లు ఉంటాయి. ఇవి దేని మీద వాడుతుంది? ఇరాన్ ఆయిల్ రిఫైనరీ హిట్ చేస్తుంది. ఒక ఆయిల్ రిఫైనరీ హిట్ చేస్తే వచ్చే నష్టం 500 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు ఉంటుంది. అలాగే మేజర్ పోర్ట్ కనుక ఒకటి షట్ డౌన్ అయితే కనుక అది కూడా రోజుకి ఒక 100 కోట్ల పైన నష్టం జరుగుతుంది. అదే మిలిటరీ బేసు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కనుక ఇరాన్ కనుక దాడి చేసినట్లయితే కనుక అది రిపేర్ చేసుకోవచ్చు, చెందొచ్చు. అది తాత్కాలికమైన డ్యామేజ్, అది కూడా 100 కోట్లే అవుతుంది. అంటే 25 కోట్ల నుంచి 65 కోట్లు విలువ గల ఒక బ్యాలిస్టిక్ మిసైల్తో ఇంత డ్యామేజ్ ఇరాన్ చేయగలుగుతుంది ఇప్పుడు. అంతేకాకుండా మనం వింటూ ఉంటాము ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ ఉంది, అది కాపాడుతోంది, చేస్తోంది ఇజ్రాయెల్ని. కానీ ఒక్కొక్క బ్యాలిస్టిక్ మిసైల్కి ఇరాన్ ప్రయోగించే దానికి ఇంటర్సెప్ట్ చేయాలంటే ఇజ్రాయెల్కి కూడా అంతే ఖర్చు అవుతుంది. అంటే 30 కోట్లు పెట్టి ఇరాన్ కనుక ఒక మిసైల్ని వదిలినట్లయితే దాన్ని ఇంటర్సెప్ట్ చేయడానికి ఇజ్రాయెల్కి కూడా 30 కోట్లు ఖర్చు అవుతుంది. దాన్ని బట్టి చూస్తే ఇజ్రాయెల్ బలం ఎక్కువ, ఇరాన్ బలం తక్కువ. అంటే ఎంతో కాలం ఇట్లాంటి డ్రోన్లు, మిసైల్స్ ప్రయోగించలేదు. ఎందుకంటే తన దగ్గర ఉన్న మొత్తం శక్తి 1,500 మిసైల్స్
150 వరకు డ్రోన్లు అన్నీ ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 400 నుంచి 500 వరకు పైనే చేశారు. అంటే ఇంకో 2-3 రోజుల లోపల ఇరాన్ బలం సన్నగిల్లుతుంది. ఇరాన్ ఖచ్చితంగా దాడులు ఆపాల్సిన పరిస్థితి వస్తుంది. టాక్స్ అనేది మొదలవుతాయి, చేస్తాయి. ఇది ప్రపంచానికి అంతటికీ కూడా ఒక శుభవార్త. కానీ ఈ లోపల ఇండియాకి ఎంత ఇంపాక్ట్ జరుగుతుంది? ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఇండియా ఎంత ఇబ్బంది పడుతుంది? ఇప్పుడు $80 ఉన్న బ్యారెల్ 120 డాలర్లకి వెళ్ళినట్లయితే చేసినట్లయితే ఇండియా ఎన్ని లక్షల కోట్లు నష్టపోతుందో సంవత్సరానికి లెక్కించలేనిది. ఎందుకంటే లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ కంట్రీ ఆఫ్ ది ఆయిల్, థర్డ్ కంట్రీ ఇండియా. 85% మిడిల్ ఈస్ట్ దేశాల మీద ఆధారపడి ఉంది ఇండియా. ఇప్పుడు అక్కడ ఆయిల్ కనుక రాకపోయినట్లయితే ఆల్రెడీ ఇరాన్ అక్కడ దారి కూడా మూసేసి ఉంది. ఆ దారి మూసేయటం వల్ల చమురు రవాణా ఆగిపోయింది. దానివల్ల భారతదేశం చాలా ఇబ్బంది పడుతుంది. రాను రాను రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఒక ఆయిల్ రేట్ పెరిగితే మిగతా రేట్లు ఎంత పెరుగుతాయి ఏంటో మీరందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఇరాన్ చేసేది కరెక్టేనా? నేనైతే కనుక ఇరాన్ కనుక ఇప్పుడు ఏమి స్పందించకపోతే తను సైలెంట్గా ఊరుకున్నట్లయితే ఇప్పటికే చాలామంది వాళ్ళ నాయకుల్ని అంతర్జాతీయ చట్టాలని ఉల్లంఘన చేస్తూ ఇజ్రాయెల్, అమెరికా కలిసి చంపేశారు. ఇప్పుడు ఖమేనీని చంపినప్పుడు, అంతమంది ముఖ్య నేతలను చంపినప్పుడు కూడా వాళ్ళు సైలెంట్గా ఉన్నట్లయితే కనుక అది ఆ దేశం ఉనికికే ప్రమాదము. షియా అనే ఒక వర్గం ఏదైతుందో దానికి రికగ్నైజ్డ్ పవర్ కింద ఇరాన్ నిలిచి ఉంది. ఆ పవర్ కూడా ఏమీ చేయలేకపోయిందని షియా వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పుడు వీళ్ళు చేసేదానికి మేమే చేస్తున్నామని వాళ్ళు సంతృప్తి పడే అవకాశం ఉంది. దీనివల్ల ఫ్యూచర్లో జరిగే చిన్న చిన్న దాడులు, చిన్న చిన్న టెర్రరిస్ట్ గ్రూపులు తగ్గచ్చు, చేయొచ్చు. ఇప్పుడు ఈ దాడులు కనుక చేయకుండా ఇరాన్ ఊరుకుంటే ఎవరు ఏమీ చేయలేకపోయారు, మా షియా వర్గం ఓడిపోయింది, చేసింది అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు మదనపడి కొత్త గ్రూపులు పుట్టవచ్చు, చేయవచ్చు. దానివల్ల మళ్ళీ ప్రపంచానికి అశాంతే జరుగుతుంది. ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉండడం సర్వసాధారణం. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ముఖ్య నేతలు చనిపోయినప్పుడు ఈ మాత్రమన్నా ఇరాన్ చేయటం అనేది నేనైతే కనుక సహజంగానే భావిస్తున్నాను. కానీ అది అసహజంగా అయితే భావించట్లేదు. అది చేసేది డ్యామేజ్ కూడా తన దగ్గరున్న క్షిపణులు వాడటం వరకు చేయగలదు. తన దగ్గర క్షిపణులు అయిపోతే ఇంకా దాడి కూడా చేయలేరు. అది కూడా చేయకుండా సైలెంట్గా ఉన్నట్లయితే రీజనల్ డిటరెన్స్ వీక్ ఏర్పడుతుంది, పొలిటికల్ క్రెడిబిలిటీ కొలాప్స్ అవుతుంది, ఇన్ఫ్లుయెన్స్ రెడ్యూస్ అవుతుంది. అది అట్లాగే జరుగుతూ కనుక ఎక్స్కలేషన్ అవుతే కనుక ఫుల్ స్కేల్ వార్ రిస్క్ కి దోహదం చేస్తుంది. ఇదే పని రష్యా జెలెన్స్కీని ఎలిమినేట్ చేసిన, తైవాన్ మీద దాడి చేసినా సరే ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద శాంక్షన్స్ అది వేస్తారు. నాటో మొబిలైజ్ అవుతుంది, మార్కెట్లు క్రాష్ అవుతాయి, గ్లోబల్ ఎమర్జెన్సీ వస్తుంది. కానీ అమెరికా చేస్తే మాత్రం ఎవరు ఏం మాట్లాడలేకపోతున్నారు. ఆఖరికి ఇండియా కూడా చాలా మౌనం పాటించింది. ఇండియా మోడీ ఒకరోజు ఇజ్రాయెల్ వెళ్ళొచ్చిన మరుసటి రోజు ఇదంతా జరిగింది. కనీసం మనం మాట్లాడటానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంటే ఒక అన్యాయం జరిగి ఒక ముఖ్య నేత, ఒక దేశాధినేతను వాళ్ళ సోవర్నిటీని కాదని చంపేసినా సరే మాట్లాడలేని స్థితిలో ఇండియా కూడా ఉందని మీరు గమనించాలి. అంటే పవర్ఫుల్ కంట్రీస్ చేస్తే రియాక్షన్ ఒకలాగా ఉంటుంది. అదే బలహీనమైన కంట్రీస్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కనుక అటాక్ చేస్తే ఇంకోలాగా ఉంటుంది మన ప్రపంచ రాజకీయం. సరే, ఇండియా, రష్యా, చైనా ఎందుకు మౌనంగా ఉంటున్నాయంటే న్యూట్రల్ డిప్లొమసీని పాటించడం కోసమో, ఆయిల్ ఇంట్రెస్ట్ కోసమో, స్ట్రాటజిక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కోసం ఉంటున్నాయి. రష్యా, చైనా స్టేట్మెంట్స్ తోనే సరిపెట్టింది, డైరెక్ట్ యాక్షన్ లేదు. ఇది మోరల్ క్వశ్చన్ ని రైజ్ చేస్తుంది. సైలెన్స్ అంటే సపోర్టా లేక స్ట్రాటజిక్ గా వెళ్తే సర్వైవల్? రష్యా, చైనా సర్వైవల్ కోసం తప్పిస్తున్నాయా? అందువల్లే ఇరాన్కి అంత డ్యామేజ్ జరిగినా సరే, మన వెనిజులాకి అంత జరిగినా సరే వీళ్ళు ఏం మాట్లాడకుండా ఉన్నారంటే ప్రపంచ అగ్రనేత శక్తులు అనుకుంటే వీళ్ళే మాట్లాడకపోతే ఇంకా చిన్న దేశాలు ఏం మాట్లాడతాయి? ఇదంతా కూడా ఒక ఆలోచించాల్సిన ప్రశ్న. మేధావులందరూ కూడా దీని మీద ఆలోచించి కాలమ్స్ కానీ ప్రజల దృష్టిలోకి వెళ్ళటం కానీ చెయ్యాలి. ఈ దుందుడుకు తత్వాన్ని, అమెరికా పాటించే విధానాన్ని ఖచ్చితంగా ఖండించాలి. మనం చూస్తే ఇరాన్ వచ్చేటప్పటికి దేంతో పోరాడుతుంది అంటే ఇప్పుడు ఇరాన్ అన్ని లో కాస్ట్ డ్రోన్స్, మీడియం కాస్ట్ మిసైల్స్, ఆయిల్ లెవరేజెస్, ఎయిర్ డిస్ట్రక్షన్ ఇంపాక్ట్ చేయగలగటం ఇరాన్ చేయగలదు. కానీ యుఎస్ఏ వచ్చేటప్పటికి హైటెక్ సుపీరియారిటీ వాడుతోంది, ఎకనామిక్ పవర్గా ఉంది, లాంగ్ వార్ క్యాపబిలిటీ కలిగి ఉన్నాయి. ఇట్లా వార్ కనుక ఇంకా ఎక్స్కలేట్ అయినట్లయితే
ఆయిల్ $150కి వెళ్ళే అవకాశం ఉంది బ్యారెల్. దీని మీద ఇండియా జీడిపి ప్రెషర్ పెరుగుతుంది, గ్లోబల్ మార్కెట్స్ క్రాష్ అవుతాయి, టెంపరీగా ఆయిల్ ఉత్పత్తులు కూడా తగ్గే అవకాశం ఉంది. దీనన్నిటికీ ఒకటే కారణం, నెగోషియేషన్ చేసి సెటిల్మెంట్ చేయటమే ఒకటే మార్గము. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు ఇరాన్ వాళ్ళతోటి నెగోషియేట్ చేసి దీన్ని శాంతింప చేసి వాళ్ళకి జరిగిన నష్టానికి ఏదన్నా వాళ్ళకి అనుకూలంగా మాట్లాడితే చేస్తే ప్రపంచ దేశాలు అన్నీ మళ్ళీ ఐక్యంగా కలిసి ముందుకు వెళ్ళి మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అనే దానికన్నా ప్రపంచం ఏ ప్రెసిడెంట్ సెట్ చేస్తుంది అనేదే ముఖ్యం. అంటే ఈ యుద్ధంలో ఎవరు గెలిచారనేది ముఖ్యం కాదు. ఏమిటి ఇది భావితరాలకి ఏమి సూచిస్తుంది, భావితరాలకి ఏం చెప్తుంది అనేదే మనం చూడాలి. ఇది ఒక ప్రెసిడెంట్గా మారి తర్వాత ఫ్యూచర్లో కూడా ఇట్లానే జరుగుతూ ఉంటాయా, లేకపోతే ఇది ఇంతటితో పులి స్టాప్ పడుతుందో చూద్దాం. మీ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.